ఆవిడ్ని ఎదుర్కోవడానికి కావాల్సినంత ధైర్యంతో బరిలోకి దిగాలి మనం. ఏంటో అభి, జీవితం అంటేనే ఇంతేనేమో. ఏ సమస్య లేకుండా సంతోషంగా సాగిపోతుందిలే అనుకునే లోపు ఏదో ఒక చిక్కు పడుతూనే ఉంది. బృందావనంలో ఉండాల్సిన మన కుటుంబం జీవితం విసిరేసిన సవాళ్లకి తట్టుకోలేక, కాలం పెట్టే పరీక్షలకి జవాబివ్వలేక తూర్పేటో పడమరేటో అన్నట్టయిపోయాయి మన బతుకులు. మళ్ళీ మనం అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో అభి? దేనికైనా రాసిపెట్టుండాలి అంటారు కదా రాహుల్ బాబు. ఆ రాత మన జీవితాల్లో ఎప్పుడు రాసిందో. అది కూడా నిజమే అభి. మన పెళ్లి జరిగిన నాటి నుంచి ఎన్నో రకాల మనస్పర్ధలు, ఎన్నో రకాల అపార్థాలు. నెమ్మదిగా అపార్థాలు, అపోహలు తొలగిపోయాయి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు పరిస్థితులతో మనం చేసే యుద్ధాలు. ఈ యుద్ధాలన్నీ దాటితే కాని మనసు కుదుట పడదు. మన ఇద్దరి మధ్య అసలైన బంధం మొదలు కాదు. అన్యోన్యమైన దాంపత్యానికి మారు పేరైన ఆ సీతారాములకి ఎడబాటు తప్పలేదు. సామాన్య మానవులం మనమెంత చెప్పండి, అయినా ఈ ఎడబాటు ఎంతో కాలం ఉంటుందని నేననుకోవడం లేదు రాహుల్ బాబు. ఒక్కసారి అత్తయ్య మావయ్య ఆ కేసు నుంచి బయటపడిపోతే ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సంతోషంగా బ్రతకొచ్చు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు, ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవచ్చు. నువ్విలా చెప్తుంటే చాలా బాగుంది అభి. ఆ మంచి రోజులు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ రోజులు త్వరలోనే వస్తాయి రాహుల్ బాబు. అభి, రాహుల్ మత్తుగా పడుకునుంటారు కదా, మళ్ళీ ఈ వేషాలెందుకు? ఇదొక రకమైన జాగ్రత్త వదినా. పొరపాటున లేస్తే మనం ఎవరేమో తెలియకుండా ఉండటానికి. ఏంటో మనం దొంగల్లా కాదైరేంద్రి, దెయ్యాల్లా ఉన్నాం. మాస్క్ పెట్టుకుంటే సరిపోయేదానికి ఇలా దెయ్యంలా రెడీ చేసింది నువ్వే కదా. ఏమో ఐరేంద్రి, ఒకవేళ మనం దొరికిపోతే, మాస్క్ తీసి మొహం చూసేస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? అందుకే ఇలా మేకప్ చేశాను. ఎంతైనా మేకప్ ఆర్టిస్ట్ ని కదా. గొప్ప పని చేసావులే. ముందు చేయాల్సిన పని చూడు, పద. పద. చూసావా ఐరేంద్రి, ఇద్దరు ఎలా పడుకున్నారో? చూస్తున్నానులే కాని ముందు వచ్చిన పని చూడు. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టి ఉంటుందో? ఎక్కడ పెట్టినా పట్టుకుపోవాల్సిందే. పద 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 చూద్దాం. నువ్వు చూడు.
లేస్తారు. వాళ్ళు కానీ లేస్తే మన తాట తీస్తారు, అది గుర్తుపెట్టుకో. ఏం లేవర్లే ఐరేంద్రి, నువ్వు వంటలో కలిపిన మత్తు మందికి ఆదమరిచి నిద్రపోతున్నారు. కావాలంటే చూడు. నీకు చాలా ధైర్యం ఎక్కువైపోయింది. సింహం ముందు గెంతుతున్న కుందేలు పిల్లల తెగ బొరకలేస్తున్నావు. హ్మ్. హ్మ్? హ్మ్. ఏం చేస్తున్నావు వదినా? చూసావా, ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడుకున్న తాగుబోతుల్లా ఎలా పడుకున్నారో. ఇప్పుడు దర్జాగా మనం తస్కరించొచ్చు. అలాగేలే కాని ముందు పద, నీ పిచ్చి విషయాలని చూడలేకపోతున్నాడు. దా. ఎవరే మీరు? దెయ్యాలా భూతాలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? బియ్యపు గింజల కోసం ఆరాటంగా వచ్చి వలలో చిక్కుకున్న పక్షుల్లా చిక్కుకున్నారు. ఇంకా మాటలేంటబి, ఒక పట్టు పట్టక. దొంగతనం చేయడానికి మా ఇల్లు దొరికిందా మిమ్మల్ని?